హాయ్! వెల్కమ్ టు బాలాజీ ఇన్ఫోటెక్. టాలీలో ఆడిటింగ్‌కి ఉపయోగపడే విధంగా మేము సరికొత్త టూల్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా యాక్టివేట్ జీఎస్టీ పర్సెంటేజ్ అండ్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇన్ వోచర్. మనం వోచర్ ఎంట్రీ చేసినప్పుడు అది సేల్ గాని, పర్చేజ్ గాని వోచర్ ఎంట్రీ చేసినప్పుడు హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ జీఎస్టీ పర్సెంటేజ్ అనేవి మనకి విజిబుల్ అవుతాయి. ఇక సెకండ్ ఆప్షన్ యాక్టివేట్ గ్రిడ్ లైన్స్ ఇన్ రిపోర్ట్స్. ఏ రిపోర్ట్ ఓపెన్ చేసినా కూడా మనకి ఈ గ్రిడ్ లైన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లనే సేల్ ఇన్వాయిస్ ప్రింట్లో కూడా మనకి ఈ గ్రిడ్ లైన్స్ అనేవి మనం యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాక్టివేట్ టీ ఫార్మాట్ లెడ్జర్. ఇక్కడ మనం గేట్వే ఆఫ్ టాలీలో స్మార్ట్ ఆడిట్ టూల్స్ అనే ఒక బటన్ పెట్టడం జరిగింది. అందులో మనకి టీ ఫార్మాట్ లెడ్జర్కి సంబంధించిన ఒక రిపోర్ట్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేసి మనం ఏదో ఒక లెడ్జర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్డ్ లెడ్జర్ ఇన్ఫర్మేషన్తో పాటు టీ ఫార్మాట్లో మనకి డెబిట్ క్రెడిట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్ సేల్స్ హిస్టరీ ఇన్ వోచర్. మనం సేల్స్ ఎంట్రీ చేసినప్పుడు ఆ ఐటమ్ తాలూకా సేల్ హిస్టరీ ప్రీవియస్ సేల్ హిస్టరీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే బయ్యర్ 1కి మనం సేల్ ఎంట్రీ చేస్తున్నాం. బయ్యర్ 1కి ఎంత ప్రీవియస్గా ఎంత క్వాంటిటీ మనము ఇచ్చాము, ఏ రేట్లో ఇచ్చాము, డిస్కౌంట్ ఏమైనా ఇస్తే ఆ డిస్కౌంట్ అన్నది ప్రీవియస్ సేల్స్ హిస్టరీ ఫర్ దట్ పర్టిక్యులర్ లెడ్జర్కి మనకి ఇక్కడ ఈ రిపోర్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్ లెడ్జర్ డిస్ప్లే. మన లెడ్జర్ స్టేట్మెంట్లో ఆ లెడ్జర్ యొక్క కాంటాక్ట్ పర్సన్, కాంటాక్ట్ మొబైల్ నెంబరు, అట్లనే రైట్ సైడ్లో మనకి ఆ లెడ్జర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాక్టివేట్ ఫైండ్ వోచర్. దీన్ని ఎనేబుల్ చేయడం ద్వారా మనకి ఫైండ్ వోచర్ అనే ఒక ఫ్యూచర్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఆ వోచర్ యొక్క నెంబర్ కానీ లేదా ఆ వోచర్ యొక్క నరేషన్ కానీ మనం టైప్ చేసి ఆ వోచర్ని మనం సెర్చ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ వోచర్ నెంబర్ 1 సంబంధించిన వోచర్స్ కావాలి అనుకుంటే చూడండి, వోచర్ నెంబర్ 1 తోటి మనకి 4 వోచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్ ఓనర్స్ డాష్బోర్డ్. దీన్ని ఎనేబుల్ చేయడం ద్వారా మనకి ఓనర్స్ డాష్బోర్డ్ అనే ఈ రిపోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాక్టివేట్ మెనూ డాష్బోర్డ్. ఈ మెనూ డాష్బోర్డ్లో మనకి నచ్చినటువంటి రిపోర్ట్స్ని తీసుకొచ్చి మనం మెనూ కింద పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ని ఒక సెపరేట్ మెనూ కింద పెట్టుకోవాలని చెప్పేసి నేను కాన్ఫిగర్ చేశాను. సో ఇక్కడ స్మార్ట్ ఆడిట్ టూల్స్లో మై రిపోర్ట్స్ అని ఉంటుంది. ఈ మై రిపోర్ట్స్లో నాకు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది. అట్లానే మనకి ఏ రిపోర్ట్ కావాలంటే లైక్ సేవ్ వ్యూలో మనం ఎట్లా రిపోర్ట్ సేవ్ చేసుకుంటాం అట్లాగా ఇక్కడ బటన్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాక్టివ్ డీటెయిల్డ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ఫ్యూచర్ని ఎనేబుల్ చేయడం ద్వారా మనకి డీటెయిల్డ్ బ్యాలెన్స్ షీట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసి యాక్టివేట్ సీరియల్ నెంబర్ ఇన్ వోచర్. ఈ ఫ్యూచర్ని కనుక మనం ఎనేబుల్ చేసినట్లయితే మనకి డే బుక్లో కానివ్వండి, సేల్స్ రిజిస్టర్లో కానివ్వండి, సీరియల్ నెంబర్ అనే కాలం అనేది మనకి యాడ్ అవుతుంది. ఏ రిపోర్ట్లో అయినా కానీ మనకి సీరియల్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ యాక్టివేట్ డిఫాల్ట్ గోడౌన్. ఈ ఫ్యూచర్ని కనుక మనం యాక్టివేట్ చేసినట్లయితే వోచర్ టైప్లో మనం ఒక గోడౌన్ డిఫాల్ట్ గోడౌన్ కింద ఎనేబుల్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గోడౌన్ ఎస్ పెట్టి మనకు కావాల్సిన గోడౌన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ వోచర్ టైప్కి ఆ పర్టికులర్ గోడౌన్ మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డేట్ చేంజ్ బటన్ అవైలబుల్ ఇన్ డే బుక్. ఈ ఫ్యూచర్ని యాక్టివేట్ చేయడం ద్వారా డే బుక్లో ఏదైనా ఒక పర్టికులర్ వోచర్ యొక్క డేట్ని చేంజ్ చేయొచ్చు, లేదా బల్క్గా చేంజ్ చేయాలన్నా కూడా మనం డేట్ చేంజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ 1 ఏప్రిల్న నాకు 7 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ చేంజ్ డేట్ అని కొడుతున్నాను. అది 4th ఏప్రిల్కి నేను చేస్తున్నాను. సో ఈ వోచర్స్ అన్నీ కూడా 4th ఏప్రిల్కి మారిపోయినాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాక్టివేట్ అడ్రస్ బుక్ అండ్ కాంటాక్ట్ బుక్. ఈ ఫ్యూచర్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే స్మార్ట్ ఆడిట్ టూల్స్లో మనకి అడ్రస్ బుక్ అలాగే అడ్వాన్స్డ్ కాంటాక్ట్ బుక్స్ ఇవి కనిపిస్తాయి. కంపెనీ నేమ్, కాంటాక్ట్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇలా రైట్కి మనం స్క్రోల్ చేసినట్లయితే వస్తుంది. అట్లానే మనకి రైట్ సైడ్లో F12 కాన్ఫిగరేషన్ అలాగే ఫిల్టరింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మనం ఫిల్టరింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ అండ్ డే డిస్ప్లే ఇన్ రిపోర్ట్స్. ఈ ఆప్షన్ని మనం ఎస్ పెట్టడం ద్వారా అన్ని రిపోర్ట్స్లో కూడా మనకి డే అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే థర్స్డే అని కనిపిస్తుంది కదా, అట్లా డే అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాక్టివేట్ క్విక్ డిలీట్ లెడ్జర్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా మనకి స్మార్ట్ ఆడిట్ టూల్స్ రిపోర్ట్లో రైట్ సైడ్ డిలీట్ ఆబ్జెక్ట్ అనే ఒక ఫ్యూచర్ అనేది యాడ్ అవుతుంది. ఈ డిలీట్ ఆబ్జెక్ట్లో మనం ఐటమ్ని కానీ లెడ్జర్ని కానీ రెండు కూడా మనం డిలీట్ చేయొచ్చు. మనకు కావాల్సింది లెడ్జర్ అనుకుంటే ఆ లెడ్జర్ గ్రూప్ ఏదో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ గ్రూప్ యొక్క లెడ్జర్స్ అన్నీ కూడా మనకి
డిలీట్ అవుతాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాక్టివేట్ క్విక్ డిలీట్ ఐటమ్. మన లెడ్జర్ ఎట్లా అయితే డిలీట్ చేస్తున్నామో ఐటమ్ కూడా అలానే డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ క్విక్ డిలీట్ ఓచర్స్ ఎట్ లెడ్జర్ లెవెల్ అండ్ డే బుక్ లెవెల్. ఈ ఫ్యూచర్ కనుక మనం ఎస్ పెట్టినట్లయితే డే బుక్లో ఒక పర్టికులర్ ఓచర్ని కనుక మనం సెలెక్ట్ చేసి దాన్ని ఇక్కడ రైట్ సైడ్లో క్విక్ డిలీట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన మనం క్లిక్ చేసి ఓచర్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ జంప్ లెడ్జర్ ఓచర్. ఈ ఆప్షన్ని కనుక మనం ఎనేబుల్ చేసినట్లయితే జంప్ లెడ్జర్ ఓచర్స్ అనే ఒక రిపోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రిపోర్ట్లో మనకి డెబిటార్స్, క్రెడిటార్స్ లేదు ఓవరాల్ లెడ్జర్స్ అన్న తీసుకోవచ్చు మనము. ఇక్కడ చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో లెడ్జర్ నేమ్ కనిపిస్తుంది, రైట్ సైడ్లో ఆ లెడ్జర్ యొక్క స్టేట్మెంట్ కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. ఇట్లా మనం అప్ అండ్ డౌన్ యారోస్ ప్రెస్ చేయడం ద్వారా లెడ్జర్ స్టేట్మెంట్స్ అనేవి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షో నరేషన్ ఇన్ లెడ్జర్ ఓచర్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా మన లెడ్జర్లో నరేషన్ అనే ఫీల్డ్ మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఓచర్ నరేషన్. మనం ఓచర్లో ఏదైనా నరేషన్ కనుక ఇచ్చినట్లయితే ఆ పర్టికులర్ నరేషన్ అనేది మనకి డైరెక్ట్ లెడ్జర్ రిపోర్ట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎనేబుల్ ప్రీ డిఫైన్డ్ నరేషన్. ఈ ఫ్యూచర్ని కనుక మనం ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మనం ఓచర్ ఎంటర్ చేసినప్పుడు చూడండి మనం ముందుగానే ప్రీ డిఫైన్ చేసుకున్నటువంటి నరేషన్స్ లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. మనకి కావాల్సిన నరేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని ఓచర్ని సేవ్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెలెక్టెడ్ లైన్ ఐటమ్ ఆటో రిసీట్ అండ్ ఆటో పేమెంట్. ఈ ఆప్షన్ కనుక మనం ఎనేబుల్ చేసినట్లయితే మీకు చూడండి డే బుక్లో రైట్ సైడ్లో ఆటో పేమెంట్, ఆటో రిసీప్ట్ అనే 2 బటన్స్ కనిపిస్తున్నాయి. ఈ డే బుక్లోని అట్లానే లెడ్జర్ స్టేట్మెంట్లో, సేల్ రిజిస్ట్లో అన్ని చోట్ల కనిపిస్తాయి. ఫర్ సపోజ్ బయ్యర్ 1కి మనం 75,280 రూపీస్ సేల్ బిల్ చేసాము. దీనికి రిసీట్ కొట్టేసేయాలంటే జస్ట్ ఆ ఓచర్ని సెలెక్ట్ చేసి ఆటో రిసీట్ పైన క్లిక్ చేసినట్లయితే క్యాష్ ఆఫ్ బ్యాంక్ అన్నది మనం సెలెక్ట్ చేసుకుని ఆ ఓచర్ తాలూకా ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ అనేది రిసిప్ట్ అనేది పడిపోతుంది. అదేవిధంగా మనం సింపుల్గా పేమెంట్ కూడా రైజ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఆ పర్టికులర్ ఓచర్ని మనం సెలెక్ట్ చేసి ఆటో పేమెంట్ అనే ఆప్షన్ క్రియేట్ చేసి ఇక్కడ మనం పేమెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ప్రీవియస్ బ్యాలెన్స్ ఇన్ ఇన్వాయిస్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా మనం ఇన్వాయిస్ ప్రింట్ తీసినప్పుడు ఆ పార్టీ యొక్క ప్రీవియస్ బ్యాలెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐటమ్ ఎనాలిసిస్ బటన్. ఈ ఫ్యూచర్ని ఎనేబుల్ చేయడం ద్వారా మన సేల్ ఇన్వాయిస్లో ఆ ఐటమ్ యొక్క ప్రీవియస్ సేల్ హిస్టరీ మొత్తం కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ స్మార్ట్ ఆడిటింగ్ టూల్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.